ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సింగరేణిలో ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కీలకంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులకు పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పేమెంట్ చెల్లించకపోవడం దురదృష్టకరము, బాధాకరమని సహజంగానే అధికారులు అంటేనే యాజమాన్యానికి హక్కులు సౌకర్యాలు కల్పించడంలో సింగరేణి సంస్థతో పాటు ప్రభుత్వం కూడా ఎలాంటి లాభాలైనా లేదా ఎలాంటి పేమెంట్లైనా వెంటనే నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటాము. ఎందుకంటే యాజమాన్యంలో భాగస్వాములైన అధికారులు వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను ఆనందంగా ఉంటేనే వారికి వ్యక్తిగత పని విధానం మెరుగుపరుచుకొని మనస్ఫూర్తిగా ఉత్పత్తి సాధనలో దృష్టి సారించే అవకాశం ఉంటుందన్నారు ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కె వీరభద్రయ్య, ముస్కే సమయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా. గతంలో యజమాని అనగానే వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, హక్కులు సౌకర్యాలు కావచ్చు, వెంటనే ఈ ప్రభుత్వాలు కంపెనీ ఇవాళ పేమెంట్ చేస్తుంది, చెల్లిస్తుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళం. కార్మికులకే కష్టం ఉంటుంది అనుకున్నాం, అధికారులకు ఉండదు అనుకున్నాం. కానీ వాళ్ళ జీతభత్యాలలో భాగమైనటువంటి పీఆర్పీని కూడా చాలా సంవత్సరాల నుంచి ఇవ్వకపోయేసరికి అధికారులలో తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు ఈరోజు ట్రేడ్ యూనియన్ల వల్ల నల్ల బ్యాడ్జీలు పెట్టి ఈరోజు ఉద్యమానికి వచ్చారు. అధికారికి తిరుగుబాటు గుణం వచ్చిందంటే ఇవాళ సహాయ నిరాకరణ వస్తుంది. సహాయ నిరాకరణ వచ్చిందంటే ఇవాళ ఇండస్ట్రీ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితులు. మన హక్కులు వాళ్ళ హక్కులకు సాధించుకుంటే కొరకు అవి రెండింటిని జోడించి ఉద్యమించేటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో రాబోతూ ఉన్నది. కారణాలు ఏమైనా మన హక్కులు సౌకర్యాలు కాపాడుకుందాం, సంస్థను బాగుపరుచుకుంటూ ముందుకెళ్లే లక్ష్యంతో మనందరం పనిచేస్తామనేటువంటిది, అది మన యూనియన్ నాయకులపైన ఆ బాధ్యత ఎక్కువ ఉందనేటువంటి తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు అందరికీ ధన్యవాదాలు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.